సార్ స్టేషన్కి రమ్మన్నారమ్మా నేను ఇప్పుడా? ఇప్పుడే. ఇప్పుడు నేను స్టేషన్కి వస్తే మళ్ళీ వెళ్ళేటప్పుడు రిటర్న్ నాకేం ఉండవు సార్. ఎప్పుడు వస్తుంది? రేపు పొద్దున 10ంటికి ఏమన్నా రమ్మంటారు సార్? రేపు పొద్దున వాళ్ళు రారు సార్. నీకు ఎందుకమ్మా నీ సంగతి ముందు నీ సంగతి చెప్పరాదా? నీ సంగతి అడుగుతాను, వేరే వాళ్ళ గురించి అడుగుతాను. సార్ వేరే వాళ్ళ గురించి నేను అడగట్లేదు సార్. మా అత్తని మా ఆయన్ని పిలిపిమంటున్నా. వేరే వాళ్ళ గురించి నాకెందుకు సార్? నా భర్తని మా అత్తే కదా సార్ తగు పెట్టుకునింది, మా అత్తని పిలిపింది. హలో అఖిల, సార్ అఖిల ఎలా ఉన్నావు? ఏంది కోపడుతున్నావు? ఎవరు సార్ మాట్లాడేది? గుర్తు రావట్లేదు సార్. నేను సార్నమ్మా. సార్ నమస్తే సార్. నమస్తే. నాకెందుకు సార్ కోపాలు సార్? నేను శుద్ధం చేపించుకుంటూ పుట్టుంది సార్, పాములు ఉన్నాయి సార్ అని చెప్పి వచ్చి ఇప్పుడు నేను నేను ఒక్కదాన్ని వచ్చి అక్కడ ఏం చేస్తాను సార్? వాళ్ళని పిలిపి ఇప్పుడు నా భర్త లేడు సార్, జైలుకి పంపించేసిన. ఒక నిమిషం ఉండు, చెప్పేది అట్లా కోపడబాక. ఎస్ఐ గారు ఏదో మాట్లాడాలా రమ్మని చెప్తే అందుకోసం ఫోన్ చేశాడు అతను. అతను మాట్లాడడం చేత కాదు నీకు, నువ్వు మాట వినే రకం కాదు, నాకు తెలుసు కదా. కొంచెం అంట వస్తే మాట్లాడదు. ఎప్పుడు రమ్మంటావు అబ్బాయి? చెప్పు, అప్పుడు చెప్తా. అమ్మాయి ఫ్రీగా ఉన్నప్పుడు వస్తుంది. చెప్పు ఎస్ఐ గారిని అడుగు ఒక మాట. ఎందుకు ఆ అమ్మాయి పాపం ఇబ్బంది పడుతుంది? నేను పసిబిడ్డను పెట్టుకొని తిరుగుతా ఉన్నాను కదా సార్. అఖిల లైన్లో ఉంది సార్. పసిబిడ్డను పెట్టుకొని అంత దూరం రావాలంటే మా వాళ్ళని కూడా పిలిపిస్తామంట. కొంచెం అంటారు మాట్లాడుతున్నాను సార్కి ఒక చిన్న మాట సార్. అంటే ఈ టైంలో బస్ ఉండవు సార్ నేను వెళ్ళేటప్పుడు. రేపు 10ంటికల్లా నీకు చెప్పేది ఎస్ఐ గారు చెప్పి జీపిచ్చి పంపిస్తా, నాది హామీ. అర్థం కాల సార్? ఎస్ఐ నువ్వు కానీ వస్తే, ఇప్పుడు కానీ వస్తే బస్సులు లేకపోతే జీపిచ్చి పంపిస్తాం. ఎస్ఐ గారు చెప్తా, ఓకేనా? లేకపోతే నేను వదలతా బైక్ లో, నేను మైపాడదాకా. ఇంకా అంతకాడికి ఏం కావాలా? నేను కాదంటే సార్, స్మాల్ రిక్వెస్ట్ సార్, వాళ్ళని పిలిపిండి సార్. వాళ్ళని పిలిపిండి. ప్లస్ ఏంటంటే మా ఆయన లేడు సార్, జైలుకి పంపించేస్తున్నా. అలాగే నువ్వు రా మాట్లాడదాం. నేను రాను సార్, వాళ్ళని పిలిపిస్తా, నేను వస్తా. వాళ్ళని పిలిపిండి సార్ ఫస్ట్. నేను ఎంతసేపు వస్తాను సార్? వాళ్ళు పిలిపిండి, నేను వస్తా. అలాగే రామ్మా, నువ్వు రా మాట్లాడతాను. అప్పుడు ఫోన్ చేస్తాను రా. వాళ్ళు వచ్చారంటే నేను నిమిషం సార్. ఈ టైంలో అయితే నేను రాను సార్. వాళ్ళని పిలిపిండి, వాళ్ళని పిలిపించినాక నేను వస్తాను. నేను ఎక్కడికి పోను, 10 నిమిషాల్లో నేను వస్తా. వాళ్ళనైతే ఖచ్చితంగా పిలిపిండి సార్. ఈ టైంలో 7:30కి వచ్చి నేను ఎప్పుడు పెట్టినా వాళ్ళ బిడ్డను తీసుకొని సార్. ఒక కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయే 10 సార్లు తిరగాలి. అవతల వాళ్ళు రారు, పిలిపిరు. నాకు న్యాయం జరగలేదాడా? మీరు పిలిపిండి, నేను వస్తా. ఖచ్చితంగా నేను వస్తాను సార్. సార్ వాళ్ళని పిలిపిండి సార్, వాళ్ళని పిలిపిస్తే నేను వస్తాను సార్. సార్ నేను వస్తా, నేను రానని నేను అంటలా. ఈ టైంలో నేను రాను సార్. రేపు పొద్దున 10 గంటలకు వస్తాను. అట్టే పిలిపిండి వాళ్ళని, నేను వస్తా. వాళ్ళని పిలిపి సార్. నేను ఎన్నోసార్లు వచ్చున్నాను సార్ స్టేషన్కి. నేను ఎన్నోసార్లు బిడ్డను తీసుకొని అర్ధరాత్రులు కూడా ఉండిపోయిన రోజులు ఉన్నాయి అక్కడ. 10:30కి కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి సార్. బస్సులు లేక 11:30కి బస్సు ఎక్కిన రోజులు కూడా ఉన్నాయి. నేను గంగపట్నం పల్లిపాడు. వాళ్ళని పిలిపింది సార్. వాళ్ళని పిలిపిస్తే నేను బయలుదేరుతాను. నేను ఎంతసేపు వస్తాను సార్? వాళ్ళని పిలిపించడానికి ఎంతసేపు పట్టద్ది సార్? Please subscribe SS News AP.